స్వరాజ్య భారతానికి 8 దశాబ్దాలు, గణతంత్ర భారతానికి 77 ఏండ్లు. కానీ స్వరాజ్యం నేటికి సురాజ్యం కాలేదు. గణతంత్రం దేశ ప్రజలకు ఫలప్రదం కాలేదు. రాజ్యాంగ ఫలాలు నేటికి దేశ ప్రజలందరికీ అందడం లేదన్నది ఒప్పుకొని తీరాల్సిన చేదు నిజం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎందరో నేతలు ప్రధానులుగా బాధ్యతలు నిర్వహించారు. కానీ దేశాన్ని సుసంపన్నంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడంలో ఎందుకు విఫలమయ్యారు? అర్ధ శతాబ్దపు కాంగ్రెస్ పరిపాలన, 2 దశాబ్దాల బీజేపీ పాలనలో దేశానికి ఒరిగింది శూన్యం. ఇప్పటికీ దేశంలో కరెంటు వెలుగును చూడని పల్లెలు ఉండటం పాలకు సిగ్గుచేటు కాదా? మరుగుదొడ్లు లేని పల్లెటూర్లు ఉండటం పాలకుల వైఫల్యానికి నిదర్శనం కాదా? కొత్త నేతలు సరికొత్త నినాదాలతో ముందుకొచ్చినా ఈ దేశం మాత్రం ఎందుకు ముందుకెళ్లడం లేదు? సర్వతోముఖాభివృద్ధి సాధన దిశగా పాలసీల రూపకల్పనలో దేశ నాయకత్వం ఎందుకు విఫలమవుతున్నది? 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజల అంతర్మథనం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. భారతదేశానికి సరికొత్త పాలసీలు, పరిపాలన పందా రావాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దేశంలో పుష్కలంగా వనరులు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం పాలకుల వైఫల్యమేనని కేసీఆర్ చెప్పారు. ప్రగతికి నిదర్శనాలుగా భావించేటువంటి పారామీటర్స్లో తలసరి విద్యుత్ వినియోగం ఏ దేశంలో ఎక్కువ, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ అని ప్రప్రథమంగా కొలిచే కొలమానం విద్యుత్ శక్తి. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి దేశంలో ఉంటే భారతదేశం ఏ ఒక్క రోజు కూడా 2 లక్షల మించి విద్యుత్ శక్తి వాడడం లేదు. ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా భరించలేనటువంటి కరెంటు కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల యొక్క రాస్తా రోకోలు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, మనకు బార్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, అది కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చివరికి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కోతలు లేని రాష్ట్రమే లేదు. ప్రకృతి లేదా భగవంతుడు ప్రసాదించిన మరొక గొప్ప వరం భారతదేశానికి. దేశంలో సజీవంగా ప్రవహించేటువంటి నదులలో ఉన్నటువంటి నీటి లభ్యత 65,000 టీఎంసీ. ఇంకా ఒక 4-5 వేల టీఎంసీల నీటి లెక్కలు తేలాల్సి ఉంది. టిబెట్ నుంచి వచ్చే నీళ్లు ఇంకా లెక్కలు తేలలేదు, అంతర్జాతీయ గొడవలలో ఉంది. ఆల్రెడీ లెక్కించబడి నిర్ణయించబడి భారతదేశం జరిగించుకున్న కేటాయింపులు 65,000 టీఎంసీ. ఇప్పటి జరిగినటువంటి ప్రయత్నాలలో 29,000 టీఎంసీలు లేదా 30,000 టీఎంసీలకు లోపే. కానీ ఎక్కడ చూసినా దేశంలో నీటి యుద్ధాలు. ఇది బుర్ర ఉండా బుర్ర లేకన, తెలివి ఉండా తెలివి లేకన, శక్తి సామర్థ్యం ఉండా లేక అసమర్థతన, వివేకం ఉండా లేదా అవివేకమా? దీనికి కారణం ఎవరు? ఈ మాట కూడా నేను ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఈ మాటను కూడా నేను నీతి ఆయోగ్ మీటింగ్లో కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. 65,000 టీఎంసీల నీరుంది. కావేరీ జలాల కోసం తమిళనాడు కర్ణాటక యుద్ధం, సింధు సట్లెజ్ నదీ జలాల కోసం రాజస్థాన్ హర్యానా పంజాబ్లు ప్రతిరోజు యుద్ధం. ఎందుకు? ఏం దౌర్భాగ్యం ఈ దేశానికి? ఎక్కడ ఉన్నది దీని రహస్యం? ఎక్కడ ఉంది? కనీసం తాగునీళ్లకు నోసుకోదా భారతదేశం? తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు. ఉపన్యాసాలు వింటే మైకులు పలిగిపోతాయి, హోరెత్తుతుంది. వాగ్దానాల హోరు, పనిలో జీరో. ఎక్కడ పని జరగదు. మౌలికమైన వసతులు ఎక్కడ లేవు. తాగుటానికి నీళ్ళు లేనటువంటి దుస్థితిలో భారతదేశం ఉండన్నా 65,000 టీఎంసీల నీళ్లు కలిగి ఉండి ఇది ఎవరి అసమర్థత? దేనికి గీటురాయి?
లేకపోతే వేరు.